హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క కేంద్రం నుంచి ఇప్పుడిప్పుడే ఊహించని శుభవార్త అయితే రైతులకు వచ్చేసిందండి. మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 11 కోట్ల మంది రైతుల ఖాతాలలోకి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన 24వ విడత విడుదల తేదీని ఖరారు చేస్తూ మన యొక్క కేంద్ర ప్రభుత్వం శుభవార్తను చెప్పింది. ఇక ఈ డబ్బులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 11 కోట్ల మంది రైతులకు గాను ₹1,00,000 వరకు రుణమాఫీని చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాల ఉన్నటువంటి రైతులకు అర్హులను గుర్తించే పనిని రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించడం జరిగింది. సో ఈ యొక్క రుణమాఫీకి సంబంధించినటువంటి అర్హులను ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించబోతున్నాయి, సో ఎలాంటి వారు ఈ యొక్క స్కీమ్కి అర్హత సాధిస్తారు, ఎవరెవరు అనర్హులవుతారు, పూర్తి వివరాలు వీడియోలో తెలియచేస్తాను. మన ముందు ఎక్కువ టైం అయితే లేదండి. సో ఈ నెలలోనే మరో 5 రోజుల్లో ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి పూర్తి విధి విధానాలు విడుదల చేసి అప్లికేషన్స్లో ఎవరైతే ఎలిజిబిలిటీ కిందకి వస్తారో వారిని మాత్రమే ఈ యొక్క స్కీమ్ కింద అర్హులుగా గుర్తించి ₹1,00,000 వరకు రుణమాఫీని అయితే మన యొక్క రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు కలిపి చేయబోతున్నాయి. సో వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు వీడియోలో తెలియచేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో అందరికీ కూడా వీడియోని షేర్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి పథకాలలో రైతులకు సంబంధించి మనకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ఒకటైతే, ప్రధానమంత్రి మనకు నేరుగా రైతులకు సంబంధించి మాన్ధాన్ యోజన అయితే మనకు ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనకు ఒక 2-3 పథకాలు అయితే చాలా ప్రాముఖ్యంగా ప్రతి సంవత్సరం నేరుగా రైతుల యొక్క లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులను విడుదల చేసే పథకాలను అయితే అమలు చేస్తున్నారు. వాటిలో భాగంగానే మన యొక్క కేంద్ర ప్రభుత్వం రీసెంట్లీ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన 23వ విడత డబ్బులను మనకు రీసెంట్లీ విడుదలైతే చేశారు. సో అనంతరం ఇప్పుడు 24వ విడత డబ్బులు విడుదల చేసేందుకు మన యొక్క కేంద్ర ప్రభుత్వం అర్హులను గుర్తించే పనిలో అయితే పడింది. సో ఎందుకని అంటే కేంద్ర ప్రభుత్వం ప్రతిసారి కూడా ఒక విడత డబ్బులు అనేది విడుదల చేసిన తర్వాత నెక్స్ట్ విడతలో డబ్బులు విడుదల చేసేందుకు రీవెరిఫికేషన్ ప్రక్రియ అయితే స్టార్ట్ చేస్తుంది. ఈ రీవెరిఫికేషన్లో భాగంగా ఎవరైతే అర్హత సాధిస్తారో వారికి మాత్రమే ఈ యొక్క పథకాలకు సంబంధించిన బెనిఫిట్స్ ఇవ్వాలి అని ఖచ్చితమైనటువంటి ఆదేశాలతో మన యొక్క కేంద్ర ప్రభుత్వం తాజాగా మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 24వ విడత విడుదలలో భాగంగా మనకు తాజాగా శుభవార్తనైతే ఇచ్చాయి. సో ఈ తాజాగా ఇచ్చినటువంటి శుభవార్త ప్రకారం ప్రస్తుతం ఇస్తున్నటువంటి ₹6,000 కేంద్ర ప్రభుత్వం ప్రతి 4 నెలలకి ఒకసారి 3 దఫాలుగా ఒక్కొక్క విడతలో ₹2,000 చొప్పున మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 11 కోట్ల మంది రైతుల ఖాతాలలోకి నిధులైతే మనకు విడుదల చేస్తారు. అయితే తాజాగా 22వ విడత నుంచి 23వ విడతకి మనకు రీవెరిఫికేషన్ ప్రక్రియలో భాగంగా 8 లక్షల మందిని అనర్హులను గుర్తించి అటువంటి వారందరినీ కూడా ఈ యొక్క పీఎం కిసాన్ పథకం నుంచి తొలగించినటువంటి దాఖలాలు మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రస్తుతం మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఒక్కొక్క రైతుకి ₹1,00,000 వరకు రుణమాఫీని చేయాలని మన కేంద్ర ప్రభుత్వం అయితే భావించింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అర్హులను గుర్తించే పనులైతే ఉన్నాయి. సో ఎవరెవరికి ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి నిధులు డబ్బులు అనేటివి వస్తాయి అన్న విషయానికి మనం వస్తే, సో మొట్టమొదటగా మన యొక్క దేశవ్యాప్తంగా ఎవరైతే చిన్న సన్నకారు ఉన్నారో సో వారికి మాత్రమే వస్తాయి. సో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ఏ విధంగా అయితే అత్యంత పారదర్శకంగా అమలు చేస్తుందో కేంద్ర ప్రభుత్వం, సో సేమ్ అదే విధానంలో ఇప్పుడు మనకు అప్లై అయితే చేసుకున్నటువంటి వారికి అర్హులను గుర్తించి అర్హతలు కలిగినటువంటి వారికి మాత్రమే నిధులు విడుదల చేసేలాగా ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తూ ఉంది మన యొక్క కేంద్ర ప్రభుత్వం. తాజాగా సవరించినటువంటి ఆదేశాల మేరకు 5 ఎకరాల కంటే భూమి తక్కువ ఎవరికైతే ఉంటుందో వారిని మాత్రమే
ఎలిజిబుల్ లిస్టులోకి తీసుకుంటారు. అండ్ ముఖ్యంగా చూస్తే వ్యవసాయేతర పనుల కోసం వ్యవసాయ భూమిని వాడేవారిని ఈ పథకం నుంచి తొలగించడం జరిగిందనమాట. సో వ్యవసాయం కోసం మాత్రమే భూమిని ఎవరైతే వాడుతుంటారో వారికి మాత్రమే డబ్బులైతే వస్తాయి. సో మీకు మెట్టున్నా మాగాణున్నా ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ మెట్ట భూమి ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు 3.5 ఎకరా కంటే ఎక్కువ ఉండకూడదు. మాగాణి ఉంటే మాత్రం మీకు 5 ఎకరాల కంటే తక్కువ ఉండొచ్చు. సో ఇవి 2 కలిపినా మీకు 5 ఎకరాలు మించకుండా ఎవరికైతే ఉంటుందో వారికి మాత్రమే ఈ యొక్క రైతు రుణమాఫీ అయితే అమలు చేయబోతున్నారు. సో మిడిల్ ఈస్ట్‌లో జరుగుతున్నటువంటి యుద్ధాల వల్ల ఎరువులు కూడా ఈసారి మనకు చాలా అంటే చాలా తక్కువగా అయితే వస్తున్నాయి. సో ఎరువులు సరిపడా లేవు. మరియు దేశవ్యాప్తంగా పలుచోట్ల వర్షాలున్నా ఈసారి ఎల్ నినో ప్రభావం వల్ల భూగర్భ జలాలన్నీ కూడా త్వరగా ఇంకిపోతాయి. సో ఇంకిపోయినప్పుడు రైతులకు సో బెనిఫిట్స్ అయితే ఉండవు కదా. సో రైతులు భూగర్భ జలాలని బేస్ చేసుకొని పంటలు అయితే పండిస్తుంటారు. ఇవి గనక మనకు ఎక్కువగా గనక ఇంకిపోయాయంటే మాత్రం సో అప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి సరిపడా వాటర్ అనేది లేక ఈ యొక్క నేరుగా రైతులకు పంట దిగుబడి కూడా తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా రైతులు ఇబ్బందులు పడకూడదు అన్న ఉద్దేశంతో మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క రైతుకి ₹1,00,000 వరకు రుణమాఫీ ఆఫర్ అయితే చేయబోతుంది. అయితే ఈ రుణమాఫీకి సంబంధించి అర్హులను గుర్తించే పనిలో ఉన్నటువంటి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఎవరైతే సకాలంలో తిరిగి క్రాప్ లోన్స్ తీసుకొని ఆ యొక్క రుణాలని సకాలంలో తిరిగి బ్యాంకర్లకు చెల్లించి ఉంటారో అటువంటి వారిని టార్గెట్గా పెట్టుకుంటున్నారు. వారికి మాత్రమే వస్తాయి. సో సకాలంలో కట్టకుండా ఉండే వాళ్ళకి డబ్బులు రావన్నమాట. అయితే మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఇంకొకటి ఏంటంటే ఖచ్చితంగా పట్టాదారు పాస్బుక్ ఉండాలి. ఈ పట్టాదారు పాస్బుక్ అనేది ఎవరైతే యజమానిదారు ఉంటారో వాళ్ళకి మాత్రమే వస్తాయి. కానీ సో కౌలు రైతులకి ఈ రుణమాఫీ వర్తించదు. సో మీరు మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కౌలు రైతులు కూడా అనేక మంది ఏం చేస్తుంటారంటే సో రుణాలు కూడా తీసుకుంటూ ఉంటారనమాట. సో వాళ్ళు క్రాప్ కల్టివేట్ సర్టిఫికేట్ అనేది ఒకటి తీసుకుంటారు. సో CCRC సర్టిఫికేట్ అంటారు దాన్ని. సో దాన్ని తీసుకొని ఈ రైతు భరోసా డబ్బులు, అన్నదాత సుఖీభవ డబ్బులు, రుణమాఫీ డబ్బు ఇవన్నీ కూడా వాళ్ళకు వచ్చే విధంగా ప్లాన్లు అయితే చేసుకుంటూ ఉంటారు. సో కౌలుకు తీసుకున్నటువంటి రైతుల గురించి చెప్తున్నాను. సో అయితే ఈ యొక్క పథకం మాత్రం కౌలు రైతులకు వర్తించదు. సో ఈ ఎరువుల కొరత, ఈ వర్షాభావ పరిస్థితుల వల్ల రైతులకు పంట దిగుబడి తగ్గేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రాబోయే ఎలక్షన్స్లో దిగ్విజయంగా గెలవడం కోసం నరేంద్ర మోడీ గారు సో ఇప్పటికే ఆయనకి వయసు అయితే అయిపోతుంది. సో బీజేపీని తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక స్టాండర్డ్ చేయాలని, అంటే దక్షిణాది రాష్ట్రాల్లో కూడా తన యొక్క జెండానైతే పాతాలనే ఉద్దేశంతో ఈ రుణమాఫీ ప్రక్రియకి అయితే శ్రీకారం చుట్టేందుకు రీసెంట్లీ జరిగినటువంటి రైతులతో జరిగినటువంటి సమీక్షా సమావేశంలో అయితే రైతులకు త్వరలో ₹1,00,000 వరకు రుణమాఫీని అయితే ఆఫర్ చేస్తున్నట్లయినా అనౌన్స్మెంట్ అయితే చేశారు. సో దీనిపైన అధికారిక ప్రకటన అనేది మన కేంద్ర క్యాబినెట్ అనేది ఒక నిర్ణయం తీసుకొని ఆ అనంతరం మాత్రమే దీని పైన మరో 4-5 రోజుల్లో మనకు ఫైనల్ అప్డేట్ అయితే వస్తుంది. సో ఈ యొక్క అప్డేట్ అనేది వచ్చినప్పుడు మిస్ కాకుండా మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానల్ని మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చాలామంది చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే మాత్రం మీరే నష్టపోతారు. ఎందుకనంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మరియు దేశవ్యాప్తంగా రైతులకు సంబంధించి ఈ రుణమాఫీ ప్రక్రియ అనేది త్వరలో జరగబోతుంది. కాబట్టి సో నేను వీడియోస్ అనేటివి రెగ్యులర్గా చేస్తూ ఉంటాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా మీకు రికమెండేషన్లో వచ్చే వీడియోలు చూస్తే మాత్రం ఏమవుతుందంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు కాబట్టి పర్టికులర్గా నేను ఆన్లైన్లో వెంటనే మీరు అప్లై చేసుకోండి ఈ యొక్క పథకానికి అని చెప్పాను అనుకోండి, ఆ వీడియో మీకు నోటిఫికేషన్ రాదు. సో నోటిఫికేషన్ రాకపోతే ఏం జరుగుతుంది? మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు కాబట్టి నోటిఫికేషన్ రాదు. నోటిఫికేషన్ రాకపోతే మీరు చూడరు. ఆ వీడియో మీరు చూసేటప్పటికి మీకు సజెషన్లోకి వచ్చి ఆ వీడియో ర్యాంక్ అయ్యి మీకు చూపించేటప్పటికి ఏం జరుగుతుంది? ఆల్రెడీ అప్లై చేసుకోవాల్సిన అప్లై చేసుకున్న టైం కూడా మనకు దాటిపోయింది అనుకోండి, అప్పుడు మీకు ఈ బెనిఫిట్ అయితే వృధాగా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ పక్కనే వచ్చే బెల్ సింబల్ కూడా ఆల్పైన ట్యాప్ చేసుకోండి. మనకు మరో 4-5 రోజుల్లో పార్లమెంట్లో మనకు దీనికి సంబంధించి ఒక బిల్లు అయితే ప్రవేశపెట్టి అనంతరం మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 9 కోట్ల మంది, సో 9 కోట్ల మందికేనండి ఎక్కువకైతే వీళ్ళు ఎవరు, ఎందుకని 9 కోట్లు అన్నానంటే PM కిసాన్ సమ్మాన్ నిధి లాస్ట్ విడుదల చేసినప్పుడు మొత్తంగా అర్హులందరినీ కూడా ఫిల్టర్ చేసి 9 కోట్ల చిల్లరకు మాత్రమే ఈ PM కిసాన్ డబ్బులు వేశారు. 11 కోట్ల మందిలో మిగిలిన వారిని తొలగించారు. వారందరూ అనర్హులు, ఈకేవైసీ లేదు, మరియు వాళ్ళకి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్కి NPCI మ్యాపింగులు లేవు, అలాగే ఒకే ఇంట్లో 2-3 రైతులు ఉండడం. సో ఇట్లాంటివన్నీ కూడా క్లమ్జీగా ఉన్నాయి. సో కాబట్టి వీళ్ళందరినీ అనర్హులుగా గుర్తించి తొలగించారు. 9 కోట్ల మంది మాత్రమే ఈ యొక్క పథకానికి సంబంధించి బెనిఫిట్ అయితే సాధించారు. సో అటువంటి వారికి మాత్రమే ఈ పథకాన్ని కూడా మనకు కేంద్ర ప్రభుత్వం తిరిగి ప్రారంభించాలని శుభవార్త అయితే అందించింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.